రాగానే వెళ్ళగొడతారా లంచ్కి తీసుకోవాలి. 2 గంటలు 3 గంటలు అలా తినకూడదు. ఇప్పుడు ఎలా తింటున్నారు వాళ్ళేటప్పుడు కూడా అలాగే సరైన టయానికి భుజించాలి. అలాగే ఇక్కడ చూసారా ఇతను ఏం చేస్తున్నాడు? 6 బయటకి తాతలు కానీ ఎవరైనా ఉంది మాకు లెట్రిన్ అలవాట్లేదని బయటకు వెళ్తాడు. వాళ్ళకి చెప్పండి, బయట కూర్చుంటే నువ్వు మా అందరికి రోగాలు చేస్తావు, లెట్రిన్కే వెళ్ళాలని చెప్పాలి. అర్థమైందా? నీళ్ళు ఎక్కువ పోయాలి, కానీ బయటకు వెళ్ళకూడదు అందరూ. ఎందుకంటే ఒక్కోసారి చీకట్లో విరేచనాలు అయితే వెళ్ళాల్సి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, పాములు ఉంటాయి, ఒక్కోసారి ఏదో ఒకటి కలుస్తాయి. అందుకని మనము బయటకి అలవాటు మానుకోమని చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు జలుబు చేసింది. జలుబు చేస్తే ఎవరు చూస్తారైతే అని చూస్తారా? క్లాస్ రూమ్లో ఎవరు చూస్తలేదు అని చూస్తారా? రుద్దకూడదు. ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా వైరస్ ఉంటాయి. అందుకోసం మీరు ఎక్కడ చేయాలి, ఒక సింకా దూరంగా పోయి ఊసేసేయాలి. ఊసినాక కాలుతో మట్టన్న అనాలి, లేకపోతే కారే నీళ్ళలో పోయాలి. చీమిడి కానీ ఉమ్ము కానీ. అర్థమైందా? బయట ఎక్కడ పడితే అక్కడ వేసి కాలుతో దొరికేసి తింటాం అలాంటివి చేయకూడదు. తర్వాత సరైనది ప్రతిరోజు మీరు ఎన్ని గంటలకు చూడండి, 4 గంటల నుంచి 8 గంటల నిద్ర సరిపోతాయి. అంటే మీరు 9 గంటలు కొడుతున్నారనుకోండి, ఎన్ని గంటలు లేవాలి? 6 గంటలు, 10, 11, 12, 1, 2, 3, 4 గంటలకు లేస్తే 7 గంటలు 8 గంటలు నిద్ర. 5 గంటలు ఖచ్చితంగా లేవాలి. అప్పటికి 8 గంటలు నిద్రపోతారు. 8 గంటలు నిద్రపోతారు. 9 గంటలు కళ పడుకుంటారు. కాబట్టి 6 గంటలు నిద్ర లేక 8 గంటలు నిద్రపోతే పర్వాలేదు. ఇంకా 10 గంటలు 11 పోతే అది బద్ధకస్తుడు, చదువు రాని వాడు. 5 గంటలకు లేవాలి, లేచి చదవాలి. అప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, చదివింది మైండ్కి ఎక్కుతారు. ఇక్కడ చూడండి, దగ్గు వచ్చినప్పుడు తుమ్ము వచ్చినప్పుడు నాకేం చెప్పాం?